హాయ్ ఎవ్రీవన్, నా పేరు పవన్. ఈరోజు మన వీడియో ఏంటంటే కూలీ. అదే భయ్య, మన తలైవార్ రజనీ 171 మూవీ, లోకేష్ కనకరాజ్ అనిరుద్ కాంబినేషన్లో కళానిధి మారన్ గారు ప్రొడ్యూస్ చేస్తున్న కూలీ మూవీ గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఈ కూలీ టైటిల్ ఎలా ఉంది అండ్ టీజర్ గ్లిమ్స్ ఎలా ఉంది అనేది మాట్లాడుకున్నాం. సో దీని గురించి ఇంకా కొంచెం డీప్గా మాట్లాడుకునే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ భయ, మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ కూలీ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైటిలే చాలా క్యాచీ ఉంది భయ. ఊరమాస్ టైటిల్. అందుపక్క మన రజనీ సార్ ఇంకా ఊరమాస్. క్లాస్ స్టోరీని మాస్ ట్రీట్మెంట్ ఇవ్వడంలో లోకేష్ స్టైలే వేరు. ఇక అనిరుద్ధ్ గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. అది మాస్ అయినా క్లాస్ అయినా సరే తన బీజిఎంతో దుమ్ము లేపి వదిలిపెడతాడు. సో ఈ మనం కూలీ మీద హోప్స్ పెంచుకోవడం అయితే తప్పే లేదు భయ్య. ఎన్ని హోప్స్ అయినా మీరు పెంచేసుకోండి. అండ్ జనరల్గా మన లోకేష్ తన మూవీస్కి పాత టైటిల్స్ పెట్టినట్టే ఈ మూవీకి కూడా ఒక పాత టైటిల్నే కూలీ అని పెట్టేశాడు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే లోకేష్ అని మ్యాక్సిమం పాత టైటిల్స్ యూజ్ చేస్తారు. ఖైదీ కానీ, లేదా విక్రమ్ కానీ, మాస్టర్ కానీ. సో ఇవన్నీ ఓల్డ్ టైటిల్స్ అవే. సో అది లోకేష్ సెంటిమెంట్ అనుకుంటాను. సో కాబట్టి కూలీ కూడా మనకు క్యాచీగానే ఉంది. ఇక ఈ టైటిల్ టీజర్ విషయానికి వస్తే యాజ్ యూజువల్గా ఒక అనిరుద్ధ్ బీజిఎం అయితే చాలా బాగా క్యాచీగా ఉంది. రజనీ డైలాగ్స్ కానీ, రజనీ సార్ ఎంట్రీ కానీ. సో ఈ టైటిల్ తగ్గట్టే కూలీ బ్యాడ్జ్ ఒకటి వేసుకోండి షర్ట్ మీద. సో తన ఎంట్రీ అనేది సూపర్గా ఉంది అండ్ ఇంప్రెసివ్గా ఉందని చెప్పాలి. ఇక్కడ ఒక డిఫరెంట్ లైటింగ్, మోనోక్రోమాటిక్ అనేది యూజ్ చేశారు భయ్య. అంటే ఈ లైటింగ్ వల్ల ఏంటంటే మనం ఏదైనా ఒక పర్టికులర్ థింగ్ని కానీ, లేదా పర్టికులర్ పర్సన్ కానీ హైలైట్ చేయాలంటే ఇటువంటి లైటింగ్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఈ లైటింగ్ యూజ్ చేసి ఈ టీజర్ అనేది కట్ చేశారు మనకి. మెయిన్గా ఈ టీజర్లో గోల్డ్ అనేది బాగా హైలైట్ అవుతుంది. సో మేబీ ఈ మూవీ అనేది గోల్డ్ స్మగ్లింగ్ గురించి చెప్పడానికి మనకి ఒక హింట్ అయితే ఇచ్చాడు లోకేష్. అండ్ అఫ్కోర్స్ మిగతా అన్ని క్యారెక్టర్లు కానీ, రజనీ సార్ కానీ మొత్తం బ్లాక్ అండ్ వైట్ మోడ్లో ఉంది. సో ఒక డిఫరెంట్ అప్రోచ్ అనిపించింది లైటింగ్లో. ఒక డిఫరెంట్ అప్రోచ్ అనిపించి బాగుంది చూడడానికి కూడా. ఇంకా ఈ మూవీలో శృతి హాసన్, నాగార్జున గారు వీళ్ళు కూడా ఉన్నారని బయట టాక్ అయితే నడుస్తుంది. మేబీ ఇక్కడ రజనీకాంత్ కూడా నెగిటివ్ షేడ్స్లో ఉండొచ్చు. ఇక డ్రగ్స్ అయితే లేదు, మామూలు మన లోకేష్ మూవీస్లో మాదిరి డ్రగ్స్ కంటెంట్ లేదు. ఇది గోల్డ్కి సంబంధించిన కంటెంట్ అని చెప్పకనే చెప్పారు మన లోకేష్. ఎందుకంటే రజనీకాంత్ విలన్ షేడ్స్లో ఉన్నప్పుడు డ్రగ్స్ అనేది అంత సూటబుల్ కాదు కాబట్టి మేబీ కొంచెం థీమ్ అనేది మార్చడేమో అనిపిస్తుంది. కానీ ఒక చిన్న డిసప్పాయింట్ ఉంది. ఒక రజనీకాంత్ స్టైల్ కానీ, స్వాగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ మొత్తం ఓకే, చాలా బాగున్నాయి. కానీ ఇది లోకేష్ స్టైల్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే జనరల్గా లోకేష్ ఒక టీజర్ కానీ, ట్రైలర్ కానీ కట్ చేసినప్పుడు ఒక వరల్డ్ అనేది బిల్డ్ అవుతుంది భయ్య. ఆ బిల్డింగ్ వరల్డ్లో మనం కూడా ట్రావెల్ చేస్తాం. అంటే మనకి ఒక క్యూరియాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో హీరో అయితే ఎక్కువ మాట్లాడు, కానీ స్టోరీని రన్ చేసేది అండ్ స్టోరీ ఏమవుతుంది అనేది క్యూరియాసిటీ అయితే మనకు ఉంటుంది. సో అలా వరల్డ్ బిల్డ్ చేస్తాడు లోకేష్. కానీ ఈ టీజర్ చూస్తే మాత్రం మనకేం అంత క్యూరియాసిటీ అనిపించలేదు. నార్మల్ ఒక మాస్ మూవీగా చూస్తే మాత్రం ఓకే, రజనీ స్టైల్ అన్నీ మనకి ఎక్కుతాయి బాగానే. కానీ లోకేష్ స్టైల్ మూవీగా ఆలోచిస్తే మాత్రం కొంచెం తక్కువైంది అనిపించింది ఆ క్యూరియాసిటీ అనేది. సో అందులో హీరోకి ఎక్కువ డైలాగులు ఇవ్వడం, మెయిన్గా తెలుగు వర్షన్లో కొంచెం ఎబ్బెట్టుకున్నాయి ఆ డైలాగులు. అంటే కొంచెం ఓవర్లోడ్ అయినట్టు అనిపించాయి డైలాగులు. కానీ ఆ లాస్ట్ డైలాగ్ రజనీకాంత్ ఒక నవ్వు నవ్వి ముగించేద్దాం అనే డైలాగ్ మాత్రం చాలా బాగుంది. అది యాక్చువల్గా తన పాత డైలాగే. సో దాన్ని మళ్ళీ యూజ్ చేయడం అది చాలా బాగుంది. ఇంకా ఈ గోల్డ్ సెటప్ చూస్తుంటే ఇది ఎల్సీయూకి లింక్డా కాదా? ఎందుకంటే ఇప్పటిదాకా వచ్చిన మన ఎల్సీయూ మూవీస్ అన్నీ డ్రగ్స్ బేస్డ్ మీద నడిచే స్టోరీసే. కానీ ఒక్కసారి గోల్డ్ సెటప్లోకి వస్తే ఇది ఎల్సీయూకి లింక్ ఉంటుందా లేదని కూడా అనుమానం వస్తుంది. సో ఎనీవే, అందరు హీరోలకు ఇచ్చినట్టే మన లోకేష్, రజనీ గారికి కూడా ఒక మంచి పెద్ద హిట్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, బాయ్.